పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో యేసు ప్రభువారు తెలియజేసిన మాట, రేపటిని గూర్చి అతిశయపడకుడి. ప్రియులారా, మనము రాబోయే దినాల గురించి మనము అతిశయపడాల్సిన పని లేదు, చింతించాల్సిన పని లేదు, దుఃఖపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. యేసు ప్రభువారు రేపటి దినాన్ని కూడా మనకి తోడుగా ఉండి ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఆయన మనకు తోడుగా ఉన్న గొప్ప దేవుడు. ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం ఇచ్చిన యేసు ప్రభువారు మన జీవితాలలో మనకు తోడుగా ఉన్నాడు, మన బిడ్డలకి తోడుగా ఉన్నాడు, మన కుటుంబానికి తోడుగా ఉన్నాడు. మన అవసరతలో అక్రతలు తీర్చే గొప్ప దేవుడు. ఆయన మన గురించి ఆలోచన చేయించిన గొప్ప దేవుడు కనుక రేపటి దినాన ఏమి జరుగుద్దా అనేసి మనము ఈ రోజు నుంచి చింతపడకుండా, రాబోయే దినాల గురించి దిగులు పడకుండా, మనము దేవుని యొక్క వాక్యంలో ఆత్మీయంగా బలపరచబడి, ప్రభువు ముందు రోజుల్లో కూడా మనకు తోడుగా ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభువారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు అనేసి మనం విశ్వసించి రాబో దినములను గురించి మనం చింతపడకుండా ఎప్పుడు కూడా ఆనందం కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.